హైదరాబాద్ లో మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్య ప్రవర్తన కలకలం రేపుతోంది. మహిళా క్రికెటర్లను బస్సులో తీసుకెళ్తూ డ్రింక్ చేసిన కోచ్ జయసింహ మద్యం సేవిస్తూ అసభ్యకరంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే జయసింహకి అడ్డు చెప్పకుండా ఎంకరేజ్ చేసిన పూర్ణిమారావు ప్రవర్తనపైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మహిళా క్రికెటర్లు. పూర్ణిమారావుతో పాటు జయసింహలపై చర్యలు తీసుకోవాలని మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసి 4 రోజులైనా చర్యలు తీసుకోకపోవడంతో మహిళా క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి కిరణ్ లైవ్ లో అందిస్తారు. సాయి, చెప్పండి, మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేసినా కోచ్ పై చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాలేంటి? కాసేపటి క్రితమే మహిళా క్రికెటర్లకు సంబంధించినటువంటి హెడ్ కోచ్ జయసింహను తొలగిస్తున్నట్టు హెచ్సిఏ ప్రకటించింది. ఉదయం నుంచి కూడా మహిళా క్రికెటర్లు అనుభవిస్తున్నటువంటి బాధను సాక్షి టీవీ ప్రత్యేకంగా చూపింది. ఇటీవల తరచుగా కూడా మహిళా క్రికెటర్లను హెడ్ కోచ్గా ఉన్నటువంటి జయసింహ వేధిస్తున్నాడనేది కూడా మహిళా క్రికెటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కూడా మహిళా క్రికెటర్ల బస్సులోనే అతను మద్యం సేవించడం, ఒకవేళ అతన్ని మద్యం సేవించడాన్ని వారించినప్పటికీ కూడా చీఫ్ సెలెక్టర్గా ఉన్నటువంటి పూర్ణిమారావు అతనికి మద్దతు తెలుపుతున్నారని చెప్తున్నారు. ఇటీవల హెచ్సిఏ అంటే గత నెలనే ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అప్పటి నుంచి పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. అలాగే ఎవరైతే ఈ జయసింహ గత 4 సంవత్సరాలు కూడా మహిళా క్రికెటర్లకు కోచ్గా ఉంటున్నాడు. అతన్ని లోపల హెచ్సిఏలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఆధారంగా అతను కొనసాగుతున్నాడని చెప్తున్నారు. అతని ఇన్ఫ్లుయెన్స్ ఆధారంగానే అతనికి లోపల ఉన్నటువంటి ఎవరైతే కొంతమంది ఐపీఎస్లు అందులో కమిటీలో కూడా ఉన్నారు, వారి సపోర్ట్ తోటి అతను కొనసాగుతున్నట్టు చెప్తున్నాడు. ఒకవేళ మహిళా క్రికెటర్లు కంప్లైంట్ చేసినా కూడా అతనికి ఎటువంటి ఇబ్బంది కలగదు, మీరు ఏమైనా చేసుకున్నట్టు కూడా లెక్కలేనితంగా మాట్లాడుతున్నారు. సో మనం ఉదయం నుంచి కూడా మహిళా క్రికెటర్లు అనుభవిస్తున్నటువంటి బాధను సాక్షి టీవీ ప్రత్యేకంగా చూపించింది. సో కాసేపటి క్రితమే మీడియాలో వస్తున్నటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో హెచ్సిఏ చర్యలకు పూనుకుంది. ఎవరైతే హెడ్ కోచ్గా ఉన్నటువంటి జయసింహను ప్రస్తుతానికి తొలగిస్తున్నాడు, అతనిపైన విచారణ చేపడుతున్నామంటూ కూడా హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఒక లేఖను విడుదల చేశారు. సో అతని మీద ఇంకా ఎటువంటి యాక్షన్ తీసుకుంటారనేది కూడా చూడాల్సింది. ముఖ్యంగా మహిళా క్రికెటర్లు, మహిళలు ఈ క్రికెట్ అనేటువంటి దాంట్లో రంగంలో రేర్గా బయటకు వస్తుంటారు. ఎంతో కష్టపడి బయటకు వచ్చి క్రికెట్ ఆడుతున్నటువంటి మహిళలకు హెడ్ కోచ్గా ఉన్నటువంటి వ్యక్తే ఈ విధంగా వేధించడం, చాలా అసభ్యకరంగా మాట్లాడడం, వారితో మిస్బిహేవ్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నాడు అనేది వాళ్ళ పేరెంట్స్ వీళ్ళంతా కూడా హెచ్సిఏకు మొరబెట్టుకున్నారు. అయినప్పటికీ వాళ్ళు వినలేదని చెప్తున్నారు. ఈ ఉదయం నుంచి వారు ఏకంగా ఎవరైతే విజయవాడ నుంచి హైదరాబాద్కి మహిళా క్రికెటర్లు వస్తున్నటువంటి బస్సులోనే అతను మద్యం సేవిస్తున్నాడు, మహిళలంతా కూడా అక్కడే ఉన్నారు. ఆ వీడియోలన్నీ కూడా మీడియాలో హల్చల్గా మారాయి. సో దాంతోనే హెచ్సిఏ చర్యలకు పూనుకుంది. మరి అతని మీద విచారణ కూడా చేపడతామనేది హెచ్సిఏ చెప్తోంది. ఓకే సాయి, థ్యాంక్ యూ.